టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఉమెన్ డైరెక్టర్స్ లో బివి నందిని రెడ్డి ఒకరు. 2011లో నేచురల్ స్టార్ నాని అండ్ నిత్యా మీనన్లను జంటగా పిక్చరైజ్ చేసిన అలా మొదలైంది సినిమాతో నందిని రెడ్డి కెరీర్ కూడా యాజ్ ఎ డైరెక్టర్ మొదలైంది. ఆ తర్వాత 2013లో సిద్ధార్థ్ హీరోగా జబర్దస్త్ అండ్ 2016లో నాగశౌర్య హీరోగా కళ్యాణ వైభోగమే. ఈ రెండు చిత్రాలను డైరెక్ట్ చేసిన పెద్దగా విజయాల్ని చవి చూడలేదు అలా మొదలైంది తర్వాత. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గా పెళ్లి చూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది డైరెక్టర్ నందిని రెడ్డి. తాజాగా తనకి ఓ టాలీవుడ్ హీరోపై ఉన్న హ్యూజ్ క్రష్ గురించి బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనకి ప్రిన్స్ మహేష్ బాబు మంచి ఫ్రెండ్ అని, జూనియర్ ఎన్టీఆర్ తనని సిస్టర్ అని పిలుస్తాడని, బన్నీ బెస్ట్ బడ్డీ అని చెప్పిన నందిని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకి పిచ్చి అని చెప్పుకొచ్చింది. కాలేజ్ టైం నుండి ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, తనది టీనేజ్ క్రష్ అని అంటోంది. చక్రం సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ ని చూడటానికి సెట్స్ కి కూడా వెళ్లేదట నందిని. అంతేనా, బాలీవుడ్ లో అయితే జాన్ అబ్రహాం, ఫరాన్ అఖ్తర్ వీళ్లపై కూడా క్రష్ ఉందట నందిని రెడ్డికి. ఇక కింగ్ ఖాన్ షారూక్ పై వల్లమానిన అభిమానం, లవ్ అండ్ క్రష్ ఇవన్నీ ఉన్నాయట. కృష్ణవంశీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే టైంలో అంతఃపురం సినిమా హిందీ రీమేక్ అయిన శక్తి ఫిల్మ్ షూట్ లో తను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిందట. షూటింగ్ సమయంలో నందిని తలపై ఓ హోర్డింగ్ పడడంతో షారూక్ తన చేతులతో నందినిని పట్టుకొని ఆర్ యు ఓకే అని అడిగాడట. దెబ్బ తగిలి బ్లీడ్ అవుతున్నా షారూక్ ఒడిలో ఉండే వరకు నొప్పే తెలియలేదు అని, అది వన్ ఆఫ్ ది అడారబుల్ మూమెంట్ అని నందిని చెప్తోంది. అచ్చం ఫిల్మీ సీన్ లానే ఉంది కదా సిట్యుయేషన్. బట్ హీరో ప్రభాస్ అంటే తనకి హ్యూజ్ క్రష్ అని ఓపెన్ గా చెప్తోంది డైరెక్టర్ నందిని రెడ్డి.